మనందరి ఇళ్లలో అవైలబుల్ గా ఉండే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ తో ఈ మసాలా పప్పు చేశాను అనమాట. ఇంకా చాలా ఈజీగా అయిపోద్ది. రకరకాలుగా చేసుకోవచ్చు. నేను మునంగాడతో చేశాను. సో చూసేసేయండి. ఇంకా టేస్ట్ అయితే మీరు పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు తినే పప్పు లేదా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తినే పప్పు కంటే అద్దరిపోతుంది. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ రిపీటెడ్ గా చేసుకొని తింటారు. సో ఒకసారి చూసేసేయండి వీడియో. మొదట ఒక 2 కప్పుల వరకు కందిపప్పును తీసుకొని బాగా వాష్ చేసి ఒక అరగంట వరకు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసి అదే వాటర్ తోటి మనం మీడియం ఫ్లేమ్ మీద మంట పెట్టి 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాత బాగా తిక్కుగా ఉన్న ఒక దలసరి కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకొని ఒక పెద్ద ఉల్లిపాయ నేను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక 5 పచ్చిమిరపకాయల వరకు వేసుకున్నాను. ఎందుకంటే నాకు పచ్చిమిరపకాయల ఫ్లేవర్ ఎక్కువ కావాలి కాబట్టి. ఆ తర్వాత సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా, ఇదేనండి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి వేసి మంచిగా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మునంకాళ్ళు వాడాను. అది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని మునంకాళ్ళు వేసాను. మునంకాళ్ళ ప్లేస్లో మీరు ఏదైనా వేసుకోవచ్చు. వెజిటబుల్ బీరకాయ వేసుకోవచ్చు, ఆనపకాయ వేసుకోవచ్చు, ఏది వేసుకున్నా అద్దరిపోతుంది. సో మునంకాళ్ళు ఒక 50% మగ్గిన తర్వాత సాల్ట్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత పెద్ద టమాటాలు 3 తీసుకొని ప్యూరీలా చేసేసి అందులో వేసాను. అందులోనే కారం, పసుపు, ఉప్పు కూడా వేసేసి కొంచెం వాటర్ వేసేసి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా ఉడికించుకున్నాను. ఇప్పుడు పప్పుని ఉంటుంది కదా, ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పప్పు అంతా కూడా అందులోని నెమ్మదిగా కొంచెం కొంచెంగా వేసేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నేను వేడిగా ఉన్నప్పుడే వేసుకున్నాను, అందుకే పలుచగా ఉంది. చల్లబడిన తర్వాత చిక్కగా అయిపోతుంది. ఇంకా మీరు టేస్ట్ అయితే నిజంగా మీరు నెక్స్ట్ లెవెల్ అనమాట. కంపల్సరీ ట్రై చేయండి. సూపర్ రెసిపీ ఇది. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు ఈ రెసిపీ.